కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల నినాదంపై సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాహుల్ కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముందుగా తెలంగాణలో అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. లోక్సభ ప్రతిపక్ష నేత పదవిని, తెలంగాణ సీఎం పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. రాహుల్ లెక్క ప్రకారం తెలంగాణ కేబినెట్ లో 10 మంది బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు రఘునందన్. రాహుల్ రేవంత్ కామెంట్స్ కు రఘునందన్ ఇంకా ఎలాంటి కౌంటర్స్ ఇచ్చారు టీవీ9 బ్యూరో చీఫ్ గోపి రిపోర్ట్ చేస్తారు. రాబోయే సెన్సస్ లో కులగణన చేస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ అది బీజేపీకి చేత కాదు. ఆ గణాంకాలన్నీ కూడా బయటకు వస్తే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ గణాంకాలు బయటకు వస్తే మీ సిద్ధాంతాలకి, మీ భావజాలానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మీరు సమర్థవంతంగా నిర్వహించాలన్న అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేశారు. దీనికి మీరేమంటారు? సార్, రాహుల్ గాంధీ గారికి ఈ దేశం మీద ఉన్నంత అవగాహన మాకు లేదనేది వాస్తవం. ఎందుకంటే 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించి ఒక్క బీసీని కూడా ప్రధానమంత్రిని చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కులగణన ఎందుకు చేయాలన్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని. చేసిరు కదా, కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, తెలంగాణలో చాలా శాస్త్రీయంగా చేసింది కదా. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయ్యి. లేదా శుద్ధులు చెప్పుడు ఎందుకు ఢిల్లీ గల్లీలకు వచ్చి, ముందుగాల తెలంగాణలో చేయి. 100కి 56.04% బీసీలు ఉన్నారు. నా లెక్క కాదు ఇది, రేవంత్ రెడ్డి గారు లెక్క. 56% జనాభాలో సగం కంటే ఎక్కువ బీసీలు ఉంటే మరి ముఖ్యమంత్రి అగ్రకులపోడు ఎందుకు? ఒక బీసీకి ముఖ్యమంత్రి పదవి. ఎవరు ఎంత ఉంటే వాళ్ళంతా. 45 ఏళ్ళు తెలంగాణను పాలించారు, ఎంతమంది బీసీలకు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి? 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించారు, ఎంతమంది బీసీలకు ఇచ్చినావు ప్రధానమంత్రి పదవి? అప్పుడు శాతగాలేదు, కానీ ఇప్పుడు వచ్చి కొత్తగా శుద్ధులు చెప్తా ఉన్నాడు. కొత్త జీతగాడు పొద్దెరగడని ఈయన కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీని మారుస్తాను ఈయన కలలు కంటే ఏడాశాతం అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారితో కలిసి 15 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ క్యాబినెట్లో. రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా. 15లో సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. 56%కి 8 మంది మంత్రి పదవులు ముందు బీసీలకు ఇవ్వమని చెప్పు రాహుల్ గాంధీ. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో, నీ ముఖ్యమంత్రిని మార్చు. ముఖ్యమంత్రి పదవి బీసీలకి, 8 మంది మంత్రి పదవులు బీసీలకి. ఎందుకు 10% లేని అగ్రకులాలకు 7 మంత్రి పదవులు ఎందుకు రేవంత్ రెడ్డి గారు? నీ కులం ఎంత, నీ కులం పర్సంటేజ్ ఎంత? నీకు 4 ఎందుకు మంత్రి పదవులు? వెల్మలకు ఒకటి, కమ్మలకు ఒకటి, భామన్లకు ఒకటి, నీకు 4. 15 ఉంటే 7 అగ్రకులాలకు ఇచ్చుకుంటావు. శుద్ధులు చెప్పమంటే మస్తు ముచ్చట్లు చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఢిల్లీలో వచ్చి మేము కులగన్న బాగా చేసినాం. దేనికిరా పోయి కులగన్న? 42% కోసం మేము ఇలా కొట్లాడుతున్నాం ఢిల్లీతో. దేనితో కొట్లాడుతున్నావు? ఎందుకు కొట్లాడుతున్నావు? నీ దగ్గర ఉన్నారు కదా 65 మంది ఎమ్మెల్యేలు, ముందు కాళ్ళకి మంత్రులు 18 మంత్రులు అడ్డుకుంటున్నారు. అయినా ఒక నిమిషం, ఆయనతోటి ఏం కాదు కానీ ఉత్తుత్తి మాట. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ముఖ్యమంత్రి గురించి ఆయన ఎందుకు మాట్లాడుకోవడం? నిన్నటిదాకా అపాయింట్మెంట్ వేయలే. ఆయనకు ఆస్కార్ అవార్డు అంట సోనియా ముత్తరని రాస్తే. 45 ఏళ్ళు ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేసి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తీసిపారేసింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల. ఒక్కని ప్రధానమంత్రిని చేయలే 55 ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్తే. మీరు వచ్చి మా గురించి, బీసీల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు ఢిల్లీకి వచ్చి. 10 ఏళ్ళు అదే మీ వి హనుమంతరావు గారు తిరిగారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఒక బీసీ కమిషన్ ఏమని తిరిగిండు, గది వేయడం చేత కాలేదు. ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టడం చేత కాలేదు. మీరు వచ్చి ఇలా బీసీల కోసం మొసలు కన్నీరు గారిస్తే ఇది ఎట్లయితుంది? 42% రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే నేను సూటిగా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, ముందు నీ క్యాబినెట్ని రీషఫిల్ చేయి. 18 మందిలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినాక నువ్వు మాట్లాడు. నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు ఇచ్చుడు చేత కాదు. రేపు గవర్నర్ ఆర్డినెన్స్ సంతకం పెడతాడా, కోర్టు స్టే ఇస్తుందా, రేపు రాష్ట్రపతి సంతకం పెడతాడా తెలియని దాని గురించి వాగ్దానం ఎందుకు? సర్పంచులు, ఎంపీటీసీలు నువ్వు ఇచ్చేదేంది, వాళ్ళు తీసుకునేదేంది? ఉన్న ఎమ్మెల్యేలలో 10 మంది మంత్రి పదవులు ఇచ్చి మాట్లాడమను. ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే, ఇదే ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారమే తెలంగాణలో అగ్రకులాల జనాభా 10%. 10% ఉన్నవానికి సగం మంత్రి పదవులు ఎందుకని అడుగుతున్నా. ముందు చేతనైతే గాని దిద్దుమని. బీహార్లో రీఫార్మ్స్ చేయొద్దని అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నీకున్న నైతిక హక్కు ఏంది? బీహార్లో ఉన్న జనాభా కంటే ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేపు ఓటు ఇవ్వమంటున్నావు నువ్వు. ఎవడు వాడు? ఈ దేశానికి వాడుకున్న సంబంధం ఏంది? చర్చ పెట్టమంటే వచ్చి ప్లే కార్డులు పెట్టుకొని పారిపోయేటాల గురించి మనమేం మాట్లాడతాం చెప్పు. జరగని పనుల గురించి చాలా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. జరిగే పనుల గురించి మాట్లాడమని చెప్పుండ్రి. ఎల్ఓపి ఇచ్చేయమని చెప్పురు. మరి ఎల్ఓపి బీసీకి ఇవ్వమని చెప్పురు. తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి ఇవ్వమని. ఈ దేశంలో 1వ, 2వ, 3వ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ 100కి 70 నుంచి 80% కేంద్ర మంత్రి పదవులని జనాభా ప్రాతిపదికన బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకి, మైనార్టీలకు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మేము. రేపు భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకు ఇంకేమైనా న్యాయం జరుగుతుంది అంటే అది మా వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ. అసలు ఇన్నేళ్లు అధికారంలో ఉండి దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు మీరేం చేశారన్న అంశాన్ని కూడా రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో గోపీకృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.